హలో ఎవ్రీవన్, తెలంగాణ ఎంసెట్ బైపీసీకి సంబంధించి ఫార్మసీ, ఫార్మడీ, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్ యొక్క స్పాట్ కోటా కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందనండి. ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఎవరెవరు వెళ్ళాలి స్పాట్కి, అలాగే ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, ప్రాసెస్ ఎలా ఉంటుందని డీటెయిల్స్ చెప్తాను. కాలేజ్ ఫీజు కానీ వేకెంట్ సీట్స్కి ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా చెప్తాను. చాలామందికి ఇన్ఫర్మేషన్ తెలియదు, వాళ్ళకి తెలిసేలా రీచ్ అయ్యేలా వీడియోని లైక్ చేయండి, అలాగే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ ఎంసెట్ 2025కి సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో జేఈ మెయిన్స్ కానివ్వండి, అడ్వాన్స్ కానివ్వండి, ఎంసెట్ 2025కి సంబంధించి మన ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఎలా ప్రిపేర్ అవ్వాలి, వెయిటే ఏంటి, సబ్జెక్ట్స్ ఫోకస్ చేసే వెయిటే ఏంటి, అలాగే దానికి సంబంధించి ట్రిప్స్ అండ్ ట్రిక్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ మీ జూనియర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి మన ఛానల్ని సజెస్ట్ చేయండి. సో ఇక డీటెయిల్స్లోకి వెళ్తే మనకి అఫీషియల్ వెబ్సైట్లో స్పాట్ కౌన్సిలింగ్కి సంబంధించి గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. సో క్యాండిడేట్స్ గైడ్లైన్స్ అని ఇచ్చారు, మీరు డౌన్లోడ్ చేసి ఒకసారి దాన్ని చదివిన మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇక్కడ మెయిన్గా మనకి ఫైనల్ కౌన్సిలింగ్, చాలామంది స్టూడెంట్స్ థర్డ్ కౌన్సిలింగ్ ఉందా అని అడుగుతున్నారు. థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే లేదు, ఫైనల్ కౌన్సిలింగే ఫైనల్. అది ఇక్కడ మనకి ఫైనల్ కౌన్సిలింగ్లో మిగిలిన సీట్స్కి స్పాట్ కౌన్సిలింగ్ ద్వారా సీట్స్ అనేది ఫిలప్ చేయబోతున్నారు. ఇక్కడ మరి ఎన్ని సీట్స్ మిగిలాయని మనకి ఎలా తెలుస్తుంది, అఫీషియల్ వెబ్సైట్లో మనకి డీటెయిల్స్ అనేది అప్డేట్ చేస్తారు. కాలేజ్ వైజ్గా, బ్రాంచ్ వైజ్గా ఏ కాలేజ్లో ఏ బ్రాంచ్లో ఎన్ని సీట్స్ వేకెన్సీ ఉన్నాయి స్పాట్ కోటాకి అనేది మనకి తొందరలోనే అప్డేట్ వస్తాయి. అలాగే మనకి 14th నుండి, అంటే రేపటి నుండి 14th రోజు మనకి కాలేజ్ వైజ్గా నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ చేస్తారు. పేపర్ స్టేట్మెంట్స్ అనేది మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈనాడు కానీ, సాక్షి కానీ, ఆంధ్రజ్యోతిలో కానీ మీకు సైడ్కి ప్రకటన ఇస్తారు, స్టేట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అందులో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు కాలేజ్ వైజ్గా, బ్రాంచ్ వైజ్గా ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది. వాళ్ళు ఒక్కొక్క కాలేజ్ సపరేట్గా స్పాట్ కోటా అడ్మిషన్స్ అని నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో న్యూస్ పేపర్లో మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే 16th అలాగే 17th రోజున కౌన్సిలింగ్ ఉంటుంది. ఈ కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది, ఆఫ్లైన్లో ఉంటుంది. ఆఫ్లైన్ అంటే మీరు కాలేజ్కి వెళ్ళి కాలేజ్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు కాలేజ్కి అప్లై చేసిన తర్వాత మీ ర్యాంక్ని, మీ మెరిట్ని ఆధారంగా వాళ్ళు మీకు సీట్స్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి మరి సీటు వస్తుందా గ్యారంటీగా అనేది చెప్పలేదు. మీకు అందులో సీట్ తీసుకునే వాళ్ళ పరిస్థితి, ఎంతమంది ఉన్నారు, ఎంతమంది జాయిన్ అవుతున్నారు ఆ సీట్కి అనే దాన్ని బట్టి మీకు అక్కడ చెప్తారు. సీట్స్ వేకెన్సీ ఉన్నాయా లేదా, ఆల్రెడీ ఫిల్అప్ అయిపోయా అనే దాన్ని బట్టి వాళ్ళు చెప్తారు. సో అలాగే ఫీజెస్ విషయానికి వస్తే చాలా కాలేజెస్, మనకి చాలా డిమాండ్ ఉన్న కాలేజెస్లో ముందే వాళ్ళు డొనేషన్స్ తీసుకుంటారు. అంటే ఆ కాలేజ్లో జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్న వాళ్ళు, ఫీజెస్ ఎంత ఉన్నా పర్లేదు, రెడీగా ఉన్న వాళ్ళ దగ్గర ఫస్ట్ 1 lakh 2 lakh డొనేషన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో స్పాట్ కౌన్సిలింగ్ అని అంటే మనకి యాక్చువల్గా రెగ్యులర్ కౌన్సిలింగ్లో ఉన్న ఫీజెస్ అనేది మనకి కలెక్ట్ చేయాలి. సో ఎవరైతే డొనేషన్స్ కడతారో వాళ్ళని మాత్రమే స్పాట్ కౌన్సిలింగ్కి తీసుకుంటారు. కొన్ని కాలేజ్ అని అలా ఉంటాయి. కొన్ని కాలేజ్ అనేది ఓన్లీ స్పాట్ కౌన్సిలింగ్లో మీకు సీట్ వస్తే ఆ కాలేజ్ ఫీజు ఎంత ఉందో ఆ ఫీజు మాత్రమే కాలేజ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇలా డిమాండ్ని బట్టి చాలా కాలేజెస్ అనేది ఇలా మీకు డొనేషన్స్ అనేది అడుగుతూ ఉంటాయి. సో కావాలంటే మీరు ఆ కాలేజెస్కి కాల్ చేసి తెలుసుకోండి, జాయిన్ అయ్యేటప్పుడు ఏమైనా డొనేషన్స్ అడుగుతున్నారా, ఈ డొనేషన్స్ ఎందుకు అని ఒకసారి అడగండి వాళ్ళని. సో ఆ డొనేషన్స్ అనేది కాలేజ్ ఫీజులో ఇంక్లూడ్ చేస్తారా, లేదా ఆ ట్యూషన్ ఫీజు అనేది సపరేట్గా మనం సీట్ వస్తే పే చేయాలా అనేది కూడా అడగండి. సో ఎందుకంటే మీరు ఒక్కోసారి కాలేజ్లో జాయిన్ అయ్యారనుకోండి, చచ్చుకుంటా మీరు కాలేజ్ వాళ్ళు ఎంత ఫీజు అంటే అంత ఫీజు అనేది మీరు పే చేయాల్సిందే. లేదంటే అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకొని మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీరు తీసుకొని మళ్ళీ మీరు వేరే సైడ్ వెళ్ళాల్సి ఉంటుంది. సో కాబట్టి జాయిన్ అయ్యే ముందు ఆ డొనేషన్స్ ఏమైనా ఉన్నాయా, ఆ డొనేషన్స్ ఏమైనా ఈ కాలేజ్ ఫీలో ఇంక్లూడ్ అవుతాయా, అది 1 year పే చేయాలా లేదా 4 yearsకి పే చేయాలా, ఎంత పే చేయాలి, ఎంత పే చేస్తే ఏమైనా కాలేజ్ ఫీలో ఇంక్లూడ్ అవుతాయా లేదా తెలుసుకోండి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మీరు ఆ జాయిన్ అయ్యే రోజే ఒరిజినల్ డాక్యుమెంట్స్, ఎస్ఎస్సీ మెమో కానీ, ఇంటర్మీడియట్ మెమో కానీ, స్టడీ సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ అనేది తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ అలాగే రెసిడెన్సీ సర్టిఫికేట్ అప్లికేబుల్ అయితే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. 16th అలాగే 17th రోజు, ఈ 2 రోజులు మాత్రమే స్పాట్ కౌన్సిలింగ్ అనేది కాలేజెస్లో జరుగుతుంది. ఇక్కడ మెయిన్గా కాలేజ్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు, అంటే కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఫీ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది కాలేజ్లో. ఇక్కడ 1300 రూపీస్ అనేది ఎంసెట్లో క్వాలిఫై అయిన వాళ్ళు, ఎంసెట్లో క్వాలిఫై కాని వాళ్ళు 2100 రూపీస్ అనేది ఫీ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇది కాలేజ్లో జరుగుతుంది. ఆఫ్లైన్లో కాలేజ్కి వెళ్ళి మీరు అక్కడ అప్లై చేసుకోవాలి. అక్కడ ఎంతమంది వచ్చారు, ఎన్ని సీట్స్ వేకెన్సీ ఉన్నాయా లేదా, ఎంతమంది ఆల్రెడీ మీకంటే తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు, లేదా ఒకవేళ డొనేషన్స్ వాళ్ళు అడిగితే ముందు ఆ డొనేషన్స్ పే చేసిన వాళ్ళ ద్వారా ఫిలప్ చేస్తే వాళ్ళే చెప్తారు ముందు సీట్స్ ఉన్నాయా, వేకెన్సీ ఉన్నాయా లేదా అని చెప్తారు. సో వాటిని బట్టి మీరు ప్రొసీడ్ కావాల్సి ఉంటుంది. సో అన్ని డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాతే మీరు కాలేజ్లో ఫీజు అనేది పే చేయడానికి రెడీగా ఉండండి. ఓకేనా.
సో మళ్ళీ జాయిన్ అయిన తర్వాత ఎక్స్ట్రా ఫీజు అంటే మాత్రం మళ్ళీ మీరే తెచ్చి కట్టాల్సి ఉంటుంది. సో కాబట్టి 1-2 సార్లు ఆలోచించి జాయిన్ కండి. స్పాట్ కౌన్సిలింగ్కి వెళ్ళే వాళ్ళు ముందుగా ఇంకొకటి ఏంటంటే ఫీ రియంబర్స్మెంట్ అనేది మీకు రాదు. సో ఖచ్చితంగా ఆ టోటల్ ఫీజు, కాలేజ్కి సంబంధించి ట్యూషన్ ఫీజు కానివ్వండి, ఎగ్జామ్ ఫీజు కానివ్వండి, ల్యాబ్ ఫీజు కానివ్వండి, అలాగే హాస్టల్లో జాయిన్ అయితే హాస్టల్కి సంబంధించి కంప్లీట్గా అన్ని ఫీజెస్ అనేది మీరే కట్టుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి జాయిన్ అయ్యే ముందు ఎవరైతే ఫైనల్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు వెళ్దాం అనుకుంటున్నారో లేదా సీట్ రాని వాళ్ళు వెళ్దాం అనుకుంటున్నారో 1-2 సార్లు ఆలోచించుకోండి. ఇంకా మీకు ఏమైనా గైడ్లైన్స్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది. అలాగే దీనికి సంబంధించి వేకెన్సీ సీట్స్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, జాయిన్ కండి. రేపు మార్నింగ్ కానీ రేపు ఆఫ్టర్నూన్ కానీ ఆ వేకెన్సీ సీట్స్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. వచ్చిన వెంటనే మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. సో వీడియోలో కొంచెం ఫాస్ట్గా చెప్పాను, లెంత్ అవుతుంది, ఎక్కువ మందికి ఇంట్రెస్ట్ ఉండకపోతే స్కిప్ చేస్తారు, ఎక్కువ రీచ్ కాదనే ఉద్దేశంతో మాత్రమే స్పీడ్గా చెప్పడం జరిగింది. మీకు కావాలనుకుంటే 0.5లో 0.8లో పెట్టుకొని చూడండి, మీకు క్లారిటీగా వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ.